చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కాయలన్నీ కూడా కడిగేసాను. ఇందుట్లో పెద్ద సైజు కాయలు తీసి పచ్చడిగానే వేస్తా. ఈ చెట్టు కాయలు అన్నమాట ఫ్రెండ్స్, కొన్నాయి అంతరం కాదు. ఇవి కూడా కాయలన్నీ కూడా కడిగి ఇలా క్లాత్ మీద కప్పేసి కొంచెంసేపు ఆరబెడతా ఫ్రెండ్స్. నేను ఫ్యాన్ కింద పచ్చడికి ఈ కాయలు ఇలా పెట్టాను కదా, కట్ చేస్తున్నా పెద్ద సైజు. ఇలా తీసారన్నమాట, 2 ముక్కలుగా కట్ చేసి ఫ్రెండ్స్. ఇవి చూడండి, రెండిట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి నేను కట్ చేశాను, ఈ అమ్మ కట్ చేశారు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వీటిలో అంతా కూడా తీస్తామన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి రెడీ పెట్టుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చడికి ఇవన్నీ కూడా చూడండి. ఈ అరకిలో కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇంకా ఉండే కట్ చేయాల్సిన 1/2 కిలోకి అరకిలోకి మినిమం ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పచ్చడికి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇంకా కట్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఇవన్నీ పడేయాలన్నమాట విత్తనాలు ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్పండి, అసలే ఇది పులుపు కదా, దీంట్లో చూడండి పురుగు ఎలా ఉందో. దాన్ని తినేస్తుంది అది. ఫ్రెండ్స్ కాదంలో చూద్దాం. కొంచెం పచ్చన్న బట్టలు వేస్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత మినపప్పులు, తర్వాత ఏంటంటే జీలకర్ర వేస్తున్నాం. ఆవాలు కూడా వేస్తాం. ఫ్రెండ్స్ ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నా. ఫ్రెండ్స్ నేను టమాటా వేస్తాను. తాలింపులో కూడా ముందుగా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ముందు నేను ఏంటంటే కొంచెమే పోసాను, తర్వాత మళ్ళీ పోసా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా కలుపుకుంటూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ కట్టేసానమాట. ఆయిల్ మొత్తం కాగిపోయింది ఫ్రెండ్స్. నేను ఆడిన తర్వాత కలిపిస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ అనేది, తాలింపు అనేది ముందుగా ఏంటంటే అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో వెల్లుల్లి వేసేసుకున్నాం సరిపడినంత, రుచికి తగినంత పిండి వేస్తున్నాం. చూడండి, ఫ్రెండ్స్ ఇది ముందేమో ఆవు పిండి వేస్తాం, తర్వాత ఇప్పుడు మెంతిపిండి కూడా వేస్తున్నాం. పచ్చికారం కూడా కలిపేసి పెట్టాము ఫ్రెండ్స్. ఇప్పుడు కారం కూడా కలుపుతున్నాం. ఫ్యాన్ కిందేమో ఆయిల్ ఆరబెట్టాను ఫ్రెండ్స్. అది ఈలోపు ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ పసుపు కూడా వేస్తున్నాం. చూడండి, సరిపోతావేనా అమ్మ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ పచ్చడికి, ఏ పచ్చడికైనా ఇలా కలుపుకోవాలి. నల్ల పచ్చళ్ళకి సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కారం వేసాను. ఇది ఇట్లా తాలింపు అట్లా వేసి దీన్ని తాలింపు వేసిన తర్వాత బాగా ఆరబెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఆరబెట్టిన తర్వాత అప్పుడు మనం
జాడీలో కానీ లేదంటే సీసాలో గాజు సీసాలో కానీ లేకపోతే మంచి బాక్స్లో ఏదన్నా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది డబ్బాల్లో కానీ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకుంటూ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అన్నమాట డబ్బాలో. ఇది ఒక రోజు కానీ 2 రోజులు కానీ కదపకుండా 3వ రోజు మాత్రం తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది దగ్గర 6 మంత్స్ 1 ఇయర్ దాకా మనం పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది, బయట పెట్టుకున్నా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఏంటంటే మనం అవసరమైనప్పుడల్లా వేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అది దగ్గర చాలా రోజులు వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఇది జ్వరాలు వచ్చిన వాళ్ళకి కానీ, హెల్త్ బాగానే వాళ్ళకి, నోరు బాగానే వాళ్ళకి కూడా రైస్లో పెడితే ఒక ముద్ద టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఈ వాకాయతో 3వ రోజున కలుపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది వాకాయ పచ్చడి పెట్టేసాం. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కదపకుండా 1 రోజు కానీ 2 రోజులు కానీ మనం నిల్వ పెట్టేసుకుని వాడుకోవాలన్నమాట. తీసి రైస్లో వేసుకుని తినాలన్నమాట ఫ్రెండ్స్. కంటిన్యూ చేసుకోవాలి అన్నిటిలోనూ, దోశల్లోనూ, బ్రేక్ఫాస్ట్లకి, రైస్కి అన్నిటి కలిపి. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి అనేది. అంటే పట్టడం అనేది అయ్యింది ఫ్రెండ్స్. కొంతమంది అయితే ఈ అన్ని పచ్చిగా కలిపేసి పచ్చి ఆయిల్తోనే పెట్టేసి చేస్తారన్నమాట. మేము అలా కాకుండా ఫ్రెండ్స్, నేను అమ్మ కలిసి ఏదో తానింపేసి వేద్దామని చేసామన్నమాట. ఇట్లా వాకాయ ముక్కలు ఫ్రెండ్స్. ఇది పచ్చడి అన్నమాట.